సార్ ఇప్పుడు కేంద్ర బడ్జెట్ లో ఇన్కమ్ ట్యాక్స్ మార్పుల్లో ఎవరికి లాభం అసలు? ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఎలా చేస్తుందంటే కామన్ మ్యాన్ కి అందుబాటులో ఉండే విధంగా మిడిల్ క్లాస్ పర్సన్ కి లబ్ధి చెందేలాగా ఉంటుంది. దీన్ని మనం కార్పొరేట్ స్థాయి వాళ్ళకి లాభం చేకూర్చారు అనే అపవాదు ప్రతి గవర్నమెంట్ కి వస్తుంది. ఎవరు ఎంత మంచిగా కామన్ మ్యాన్ డెవలప్ అవ్వాలని చూసుకుంటారు తప్ప కోటీశ్వరుల్ని వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఏ ప్రభుత్వ పాలసీ ఉండదన్నమాట. ఆ విధంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిజైమ్ ఏమైందంటే ఈ ఏరియాని మనం ఈ యొక్క బడ్జెట్ నరేంద్ర మోడీ 3.0 24Y ఈ ఇయర్ లో ఆయన దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అలాగే మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ తీసుకొచ్చాడు. చిన్న సైజులో ఆర్థిక వ్యవస్థ, చిన్న స్థిరత్వం కాకుండా మ్యాక్రో లెవెల్లో పెద్ద లెవెల్లో ఆర్థిక స్థిరత్వము. నెక్స్ట్ ఫిజికల్ సపోర్ట్ ఫర్ ద స్టేట్, అన్ని స్టేట్స్ కి కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వడము, ఇవన్నిటి మీద చేశారు. అలాగే రేట్ స్ట్రక్చర్ ను మనం కనుక చూసుకుంటే న్యూ ట్యాక్స్ రీజన్ లో మనకి దాన్ని రివైజ్ చేశారు. ఇప్పుడు ఏమైందంటే అసలు ఆదాయం లేనటువంటి వాడికి జీరో ఆదాయం దగ్గర నుంచి 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకో ఎవడైనా, అతనికి ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ కి ఏం కట్టక్కర్లేదు, నిల్ ఎగ్జంప్షన్ అనమాట, ఫ్రీ. నెక్స్ట్ 3 లక్షల నుంచి 7 లక్షలు సంపాదిస్తున్నారు అనుకో ఒక 1 ఇయర్ లో వాళ్ళకి 5% కడితే చాలు. తర్వాత 7 లక్షల నుంచి 10 లక్షలు కనుక కడితే 10% స్లాబ్ విధించారు. అలాగే 10 లక్షల నుంచి 12 లక్షలు కనుక కడితే 20% ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చారు. అలాగే మోర్ దెన్ 15 lakhs అయితే 30% ఇచ్చారు. కాబట్టి స్టాండర్డ్ డిడక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఎలిమెంట్ రైజ్డ్ టు 75,000 ఇచ్చారు. ఇదంతా మనం చూసుకుంటే మధ్య తరగతి వాడికే లాభం ఉంది. కాబట్టి ఇదివరకు ఎలా ఉండేది, 50% ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 50% ఇంచుమించు మనకి 50% వాళ్ళకి కార్పొరేట్ స్థాయి వాళ్ళైనా అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఏమైంది, 30% వరకు నో ప్రాబ్లం అనమాట. మోర్ దాన్ 15 lakhs ఎంతైనా సరే 30% చేస్తున్నారు. ఇంక బ్రహ్మాండంగా ఉంది కదా. కాబట్టి మనము ఈ మిడిల్ క్లాస్ మ్యాన్ కి మంచి అందుబాటులో నిర్మలా సీతారామన్ గారు ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ డిజైన్ చేయడం జరిగింది. మంచి ఆర్థికవేత్త, ఎందుకంటే బేసికల్ గా టీచర్ కాబట్టి చక్కగా ఆమె ఎన్నో అనుభవాలన్నీ ఉన్నాయి కాబట్టి అంతా ప్లాన్ చేసి కరెక్ట్ గా చేసిందమ్మా. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇచ్చారు మా ప్రేక్షకులకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. హాయ్ హలో, వెల్కమ్ టు గిఫ్ట్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ మరియు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఓకే సార్, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చక్కచక్క చెప్పాలి మాకు. మా వ్యూవర్స్ కూడా చూస్తుంటారు. అలాగే. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సార్, ఇప్పుడు కేంద్ర బడ్జెట్ లో కొత్తగా చెప్పుకోవాల్సింది ఏంటి సార్ అసలు? కేంద్ర బడ్జెట్ లో కొన్ని ఇంపార్టెన్స్ అగ్రికల్చరల్ ఫార్మ్స్ కి ఇచ్చారు. తర్వాత ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ కి ఇచ్చారు చక్కగా. తర్వాత ట్రాన్స్పరెన్సీ, సోషల్ జస్టిస్, అందరూ సమానత్వం అనేటటువంటిది ఇచ్చారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ లో మనకి తగ్గించారు, మధ్య తరగతి వాళ్ళకి లబ్ధి పడే విధంగా మనకి ఇన్కమ్ ట్యాక్స్ ని తగ్గించారు. అలాగే సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీ కూడా తగ్గించారు. మొత్తం మీద మంచి రిఫార్మ్స్ అనేటటువంటివి తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే రైజింగ్ ప్రొడక్టివిటీ ఇన్ ఫార్మ్స్ అండ్ ఫ్యాక్టరీస్, ఇది మెయిన్. ఎక్కువ ప్రొడక్టివిటీని తీసుకురావడానికి ఫ్యాక్టరీ నుంచి బాగా ఉత్పత్తి బాగా పెంచే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. నెక్స్ట్ ఫెసిలిటేట్ క్రెడిట్ ఫ్లో అండ్ అదర్ అగ్రికల్చరల్ సర్వీసెస్. ఎంతసేపు కూడా క్రెడిట్ రావాలి కదా, డబ్బు వస్తేనే కదా మనకి, అప్పులు ఇస్తేనే మనకి పనులు చేయగలుగుతాం, డబ్బులు ఉంటేనే. కాబట్టి అగ్రికల్చరల్ దాని మీద దృష్టి పెట్టి అగ్రికల్చరల్ ఈ యొక్క సోర్స్ సర్వీసెస్ కి క్రెడిట్ వచ్చే విధంగా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టారు. నెక్స్ట్ మళ్ళీ బ్రిడ్జింగ్ ఇన్ఈక్వాలిటీ, ఒక సంస్థకి ఒక మనిషికి మధ్య ఉన్నటువంటి తారతమ్య భేదాన్ని, ఆ గ్యాప్ ని బ్రిడ్జ్ చేశారు. అది పోయే విధంగా అంతా కూడా సమానత్వాన్ని తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ డిజిటలైజేషన్ తీసుకొచ్చారు. డిజిటలైజేషన్ ఆఫ్ క్యాడస్ట్రల్ మ్యాప్స్ అండ్ సర్వే ఆఫ్ మ్యాప్. అంటే ఇప్పుడు డిజిటల్ ఇండియా అంటున్నారు. మొన్న అమెరికా నుంచి, తర్వాత లండన్ నుంచి నా స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఆస్ట్రేలియా నుంచి, అరే సార్ ఇండియా మనం వెళ్ళినప్పుడు 10 years లో ఎంత గ్రోత్ వచ్చేసింది, 15 years నుంచి సేమ్ మాకు అక్కడలాగే ఉంది. ఇక్కడ ఏమిట్రా ఏంటి అంటే, కూరగాయలు అమ్మేవాడు కూడా ఫోన్ పే ద్వారా చేసేస్తున్నాడు, అంతా డిజిటల్ వచ్చేసింది. అప్పుడు అక్కడ ఫారెన్ లో మాత్రమే ఉండేది, ఇప్పుడు ఇంకేంటి సార్ ఇండియాకి ఫారెన్ కంట్రీ తేడా లేదు. ఎందుకంటే
ప్రతి ఒక్కళ్ళు చిన్నవాళ్ళు కూడా ఫోన్ యాప్లు వాడుతున్నారు ఈ డిజిటలైజేషన్. ఆ విధంగా మనము ఈ యొక్క సబ్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో మ్యాప్ సబ్ డివిజన్స్ యాజ్ పర్ కరెంట్ ఓనర్షిప్ ఎవరికైతే ఈ స్థలాలు ఇవన్నీ కూడా ఎవరివైతే సొంతంగా ఉన్నాయో అవన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిజిస్ట్రీ, ల్యాండ్లన్నీ కూడా రిజిస్టర్ అవ్వాలి ఖచ్చితంగా. అవన్నీ కూడా ఈ గవర్నమెంట్ ఇది ప్రైవేట్ ఇది అని కాకుండా అన్ని ల్యాండ్స్ కూడా రిజిస్ట్రీ తీసుకొచ్చి ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చి ఆ తర్వాత అండ్ లింక్ దెమ్ టు ద ఫార్మర్స్ రిజిస్ట్రీ, అది తీసుకొచ్చి ఫార్మర్స్ కి రిజిస్ట్రీకి లింక్ పెట్టే విధంగా ఈ యొక్క బడ్జెట్ లో చక్కటి సంకల్పాలు తీసుకున్నారమ్మా, మంచి ప్రాతిపదికలు తీసుకున్నారు. అండ్ ఈ యొక్క ప్రొడక్టివిటీ అండ్ రీసైలెన్స్ ఇన్ అగ్రికల్చర్ వచ్చింది. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ అంటే కేవలము ఉద్యోగాలని ఇప్పించడమే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఎవరి పని ఎక్స్పర్టైజ్ దేని మీద ఉందో వాళ్ళకి ఎంపవర్మెంట్ ఇచ్చే విధంగా వాళ్ళకి వాళ్ళే సొంతంగా సంస్థలు పెట్టుకునే విధంగా అటువంటి దాని మీద దృష్టి పెట్టారు. అలాగే ఇన్క్లూజివ్ హెచ్ఆర్డి అంటే మానవ వనరుల సంబంధం కూడా డిపార్ట్మెంట్ కూడా ఎక్కువ పెంచేలాగా, తర్వాత సోషల్ జస్టిస్ వచ్చే విధంగా, అర్బన్ డెవలప్మెంట్ కేవలం అగ్రికల్చర్లే కాకుండా పట్టణ ప్రాంతాలు కూడా డెవలప్ అయ్యే విధంగా, అలాగే ఎనర్జీ సెక్యూరిటీ దానికి మనకి రిసోర్సెస్ అన్ని కూడా సెక్యూర్డ్ గా ఉండే విధంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ప్రతి దాని మీద కూడా సృజనాత్మకంగా ఆలోచించడం, దాని మీద పరిశోధన చేయడం, దీని మీద కూడా బడ్జెట్ ఇచ్చింది. ఇస్రో ఇలాంటివన్నీ కూడా రీసెర్చ్, జేఎన్టీయూ ఇలాంటివన్నీ కూడా మనకి ఐఐటీస్ అన్న రీసెర్చ్లు జరుగుతూ ఉంటాయి, వాటి మీద ఎక్కువ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే రాబోయేటటువంటి జనరేషన్ లో అద్భుతమైనటువంటి రిఫార్మేషన్ అంటే మార్పులు, మంచి మార్పులను తీసుకొచ్చే విధంగా బడ్జెట్ ప్లాన్ చేసి నిర్మలా సీతారామన్ గారు చేయడం జరిగిందమ్మా. చాలా చక్కగా చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సార్ ఇప్పుడు సౌత్ లో కేవలం 15 కోట్లు మాత్రమే కేటాయించారంటున్నారు, మరి మిగతా రాష్ట్రాలకి ఎందుకు కేటాయించలేదంటారు? మిగతా రాష్ట్రాల వాళ్ళ అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు మనకి బీహార్ ఉంది, నితీష్ కుమార్ గారు, మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మన పవన్ కళ్యాణ్ యూనిట్ కోయలేషన్ గవర్నమెంట్, ఓకే, ఈ బీజేపీ. మరి వీళ్ళ మెజార్టీ తగ్గింది కదా, ఇంతకు ముందు 500 వచ్చేసిన విధంగా బంపర్ మెజార్టీతో మోడీ గారు వచ్చేసారు. ఇప్పుడు కాస్త రాహుల్ గాంధీ పుంజుకున్నాడు కాబట్టి వీళ్ళ ఇద్దరి యొక్క సపోర్ట్ లేకపోతే కనుక గవర్నమెంట్ ఫామ్ చేయడం కష్టం. మళ్ళీ మిగతా వాళ్ళని ఎవరినో తీసుకోవాలి, గోలంతా ఎందుకు. కాబట్టి ఈ వీళ్ళిద్దరిని ఇద్దరు పక్కన ఆత్మీయులాగా ఫ్రెండ్స్ లాగా పక్క పక్కన కుర్చీలేసి కూర్చోబెట్టుకున్నాడు వదలకుండా మోడీ గారు ఫస్ట్ మీటింగ్ లోనే, నితీష్ కుమార్ నేను ఈయన్ని చంద్రబాబు నాయుడు నేను. ఎందుకని అవసరం ఉంటేనే కదా, ఎవరైనా సరే అంతే కదా, హ్యూమన్ నేచర్ అది. కాబట్టి ఇప్పుడు మన అవసరం ఉంది కాబట్టి వాళ్ళకి ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ కి 15,000 కోట్లు ఇచ్చారు. దేనికోసం ఇచ్చారు 15,000 కోట్లు? చక్కగా ఈ యొక్క డెవలప్మెంట్, పోలవరం ప్రాజెక్ట్ కట్టుకోండి, ఆ తర్వాత ఈ యొక్క రాజధాని పెట్టుకోండి, తర్వాత వేకర్ సెక్షన్స్ రాయలసీమలో, ఉత్తర ఆంధ్రాలో, తర్వాత ఇంకా మనకి అనేకమైనటువంటి ప్రాంతాల్లో వేకర్ సెక్షన్స్ ఆంధ్రాలో ఉన్నటువంటి చేసుకోమని ఇచ్చారు. బాగుంది. కాబట్టి ఈ అవసరాన్ని బట్టే ఇచ్చారు. అలాగే నితీష్ కుమార్ కి మనకంటే ఎక్కువ ఇచ్చారు బీహార్కి, మరి 26,000 కోట్ల దాకా ఇచ్చారు. మనకి 15,000 అంటే కంపారిటివ్ గా చాలా ఎక్కువ ఇచ్చారు. ఇవన్నీ కూడా పీనట్స్ తో సమానం మనకి. అంటే ఈ డబ్బు అసలు సరిపోదు, పోలవరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు ఉన్నా సరిపోదు అనమాట. ఏదో ఉడతాభక్తిగా ఆయన ఇచ్చారు, మన వాళ్ళు తెచ్చారు. కాబట్టి ఈ దీంతో మరి పాపం జీతాలు ఇవ్వడమే సరిపోదు చంద్రబాబు నాయుడు గారికి, గవర్నమెంట్ జీతాలు ఇవన్నీ కూడా. మరి పోలవరం ప్రాజెక్ట్ ఎలా కడతారు, తర్వాత ఇది ఎలా కడతారు, ఇవన్నీ కూడా మనం చూడాలి. కాబట్టి ఏదైతేనేమైంది, ఏమీ లేని దానికంటే కొంచెం ఏదో కొంత ఇచ్చారు కాబట్టి సంతోషకరమైనటువంటి విషయం. ఏమీ లేని దానికంటే కొంత వచ్చింది కదా ఆంధ్రాకి. మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ తొనకలు అయిపోయింది కదా. అంటే కేవలం జగన్ గారు చేశారని కాదు, మొత్తం ఓవరాల్ గా పాపం దురదృష్టం ఆంధ్రప్రదేశ్ కి అలాగొచ్చింది. అప్పుడు అప్పుల్లోనే ఉన్నాం, ఇప్పుడు అప్పుల్లోనే ఉన్నాం, డివైడ్ అయినప్పటి నుంచి కూడా. కాబట్టి మోడీ గారు ఇచ్చింది ఊరటగా మనం తీసుకోవచ్చు అనమాట. కాబట్టి నో ప్రాబ్లం, బ్రహ్మాండంగా ఇచ్చారు. మిగతా రాష్ట్రాలకి ఇవ్వలేదంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది, దాంతో అవసరం లేదు ఆయనకి.
ప్లస్ కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది. అవును. ఎలా ఇస్తారు? బీజేపీ గవర్నమెంట్ యాంటీ కాంగ్రెస్ కదా, కాబట్టి వాళ్ళకి ఇస్తారు. తర్వాత ఏదో కొంచెం డబ్బులు అంటే ఇవ్వకుండా ఉండరు. కాబట్టి ముందు ప్రయారిటీ ఏంటంటే నాయన ఈ ప్యాకేజీలు పట్టుకెళ్ళి చక్కగా నువ్వు ప్రజల్ని ముందు ఆగ్రహింపకుండా చేయడం కోసం ఏదో కంటి తుడుపు చర్యలాగా మనకి ఇచ్చారంట. ఇంతకు మించి ఏమి పెద్ద రహస్యం ఏమి లేదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.